అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. సెల్ఫ్ గోల్ ఎలా వేసుకోవాలో నారా లోకేష్‌ని చూసి నేర్చుకోవాలండి. ప్రతి విషయంలో అబద్ధమే. పైగా అబద్ధాలతో ఎదురుదాడి చేసి ఏదో సాధించాలనుకొని ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కుపోయాను అన్నట్లు ఎలా సెల్ఫ్ గోల్ వేసుకున్నాడో నేను ఆధారాలతో సహా చూపిస్తాను చూడండి. ఈరోజు ఒక మెసేజ్ పెట్టాడు. అంటే నిన్న భారత కాలమానం ప్రకారం నిన్న ఒక మెసేజ్ పెట్టాడు. యాంటీ డెవలప్మెంట్ జగన్ స్ట్రైక్స్ అగైన్. ఫస్ట్ యూ అపోజ్డ్ అమరావతి, దెన్ యూ క్యాన్సల్డ్ పవర్ కాంట్రాక్ట్స్, దెన్ యూ ఫైల్డ్ పిల్స్ అగేన్స్ట్ జాబ్ క్రియేటింగ్ ఐటీ డెవలప్మెంట్ సెంటర్స్. నౌ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ has gone to court against the Google AI hub in Vizag, India's largest FDI investment. YS Jagan, why this hatred for AP's youth and development? Sorry, but Andhra Pradesh has moved on. Development will not stop. అని చెప్పేసి ఒక వార్తని కోట్ చేస్తూ చెప్పాడు. అంటే ఏంటి? అమరావతిని అపోజ్ చేశారు, తర్వాత పవర్ కాంట్రాక్ట్లు క్యాన్సిల్ చేశారు, తర్వాత ఐటీ డెవలప్మెంట్ సెంటర్ రాకోకుండా పిల్లేశారు, ఇప్పుడు గూగుల్ రాకోకుండా అడ్డుపడుతున్నారు అని రాస్తూ ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ అన్నారు. ఇండియాస్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్. ఈ మాట గుర్తుపెట్టుకోండి. తర్వాత నేను నారా లోకేష్ అబద్ధాలు ఆడుతున్నాడని ఆధారాలతో సహా నేను చూపిస్తాను. ఇప్పటికీ వందల సార్లు చెప్పాను, మళ్ళీ కూడా చెప్పడానికి నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దానికి సమాధానంగా మన గురుమూర్తి గారు ఏం రాశారో ఒక్కసారి చదివి వినిపిస్తుంది చూడండి. దెర్ ఈజ్ a deliberate attempt to spread misinformation that my pill challenges the land allotment made to Royden Infotech. Google/Adani data center under GOMS number 66 dated 2/12/2025 is completely false. నేను GOMS నెంబర్ 66 పైన కేసేసాను, పిల్లేసానని నారా లోకేష్ మాట్లాడుతున్నాడు. ఆ జీవో 2/12/2025లో వచ్చింది. నేను పిల్లు వేసింది ఆ జీవో పైనో లేకపోతే అదాని వాళ్ళకి ఇచ్చిన భూములపైనో కాదు. నేను పిల్లు వేసింది, నేను పిల్లు వేసినట్టు ఏ జీవోలు అంటే జీవో నెంబర్ 9, జీవో నెంబర్ 32 అని చెప్పేసి వారు రాశారు. అందులో ఏం చెప్పారంటే ఇక్కడ రాయడానికి ఎందుకు భూములు ఇచ్చారని చెప్పేసి ఎవరు కూడా కేసు వేయలేదండి. 2 పాలసీలు ఇందాక నేను చెప్పినట్టు ఐటీ అండ్ జీసీసీ అండ్ ఎల్ఐఎఫ్టీ పాలసీ, ఈ 2 పాలసీలని మీరు అడ్డం పెట్టుకొని ఏం చేస్తున్నారు? మీ వాళ్లకు పప్పు బెల్లాల్లాగా 99 పైసలకు భూములు ఇస్తున్నారు. కేవలం రాయడన్కి అంటే అదాని వాళ్ళకి ఇచ్చిన భూమిని బూచిగా చూపిస్తున్నారు అంతే తప్ప అదాని వాళ్ళకి ఇచ్చింటే మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, అభివృద్ధి జరుగుతుందంటే అది అదాని వాళ్ళకు భూములు ఇచ్చింది కూడా మేమే ఇంతకుముందు అలాట్ చేస్తామన్న దాన్నే మీరు ఇస్తున్నారు, కొత్తగా మీరు ఇచ్చింది ఏం లేదు. కానీ దాన్ని బూచిగా చూపిస్తూ మీరు ఈ ఐటీ అండ్ జీసీసీ అండ్ ఎల్ఐఎఫ్టీ పాలసీ ఫ్రేమ్వర్క్ను వాడుకొని మీరు తప్పు చేస్తున్నారు. సచ్ డెసిషన్స్ ఆర్ అన్కాన్స్టిట్యూషనల్. అది రాజ్యాంగ విరుద్ధము, ఆర్బిట్రరీ అండ్ ఇర్రేషనల్, వైలేటింగ్ ఆర్టికల్స్ 14, 21, 39B and 300A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ఆర్టికల్ 14, ఆర్టికల్ 21, ఆర్టికల్ 39B అండ్ ఆర్టికల్ 300A ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ని కాలరాస్తూ మీరు ఇటువంటి పనులు చేస్తున్నారు అని చెప్పేసి వారు కేసేయడం జరిగింది. ఇక్కడ నారా లోకేష్ ఎందుకు సెల్ఫ్ గోల్ వేసుకున్నాడు అంటే, నేను ఆ జీవోని ఇప్పటికీ చాలా సార్లు మీకు చూపించానండి. ఆ జీవో ఏంటి, ఎలా వచ్చింది ఆ జీవో అన్నది. GOMS నెంబర్ 66. ఇప్పటికీ నేను చాలాసార్లు ఈ జీవోను చూపించాను. ఈ జీవోలో ఎక్కడైనా కానీ గూగుల్తో ఒప్పందం జరిగినట్లు ఉందా? నారా లోకేష్ గారిని ఛాలెంజ్ చేస్తున్నా. గూగుల్తో ఒప్పందం జరిగినట్లు ఉందా? 480 ఎకరాలు కేటాయిస్తే 120 ఎకరాలు అడవివరంలో, 200 ఎకరాలు తర్లువాడలో, 160 ఎకరాలు రాంబిల్లి మండలంలో. సో కేటాయించింది ఎవరికి అంటే అదాని ఇన్ఫ్రా, అదాని కానెక్స్, అదాని పవర్, భారతీ ఎయిర్టెల్ లిమిటెడ్, ఎనెక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎనెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్. సో 3 ఏమో అదాని కంపెనీలు, 3 భారతీ ఎయిర్టెల్ వాళ్ళ కంపెనీలు. అందులో పాయింట్ నెంబర్ 9 ఇప్పటికి నేను 100 సార్లు చదివా. పాయింట్ నెంబర్ 9 ఏంటి? రాయడన్ అండ్ ఇట్స్ అఫిలియేట్స్, రాయడన్
and its affiliates, including Google Cloud, remain deeply committed to the project. సో రాయిడన్ వాళ్ళతో గూగుల్ ఒప్పందం చేసుకున్నారు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో వాళ్ళు ఒప్పందం చేసుకోలేదు. సో రేపొద్దున రాయడన్కి గూగుల్కు పడక గూగుల్ వెళ్ళిపోయింది అనుకోండి, నారా లోకేష్ ఏం గూగుల్ తోక పట్టుకొని లాక్కొని వస్తాడా? ఇప్పుడు నారా లోకేష్ని ఒకటే అడుగుతున్నా, గూగుల్ రాకోకుండా చేస్తున్నారు అంటే అసలు నువ్వు గూగుల్తో ఒప్పందం చేసుకుంటే కదా స్వామి, గూగుల్ రాకోకుండా మేము అడ్డుకునేదానికి. మేము మళ్ళీ 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 ఒకటే ప్రశ్న అడుగుతున్నాను నేను నారా లోకేష్ని. ఇప్పుడు నువ్వు గూగుల్తో ఒప్పందం చేసుకున్నావా, ఒక పత్రం చూపించగలవా? డిసెంబర్ 2వ తేదీ 2025 డిసెంబర్ 2వ తేదీ జీవో ఎంఎస్ నెంబర్ 66 రిలీజ్ అయింది. అందులో 480 ఎకరాలు కేటాయించింది ఎవరెవరికండి? మళ్ళీ మీరందరూ కూడా నాతో పాటు కలిసి చెప్పండి. అదానీ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ కానెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, అదానీ పవర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, భారతి ఎయిర్టెల్ లిమిటెడ్, ఎనెక్స్ట్రా డేటా లిమిటెడ్, ఎనెక్స్ట్రా వైజాగ్ లిమిటెడ్. 3 అదానీవి, 3 భారతి ఎయిర్టెల్. వాళ్ళ సబ్సిడియరీ ఎవరు? వాళ్ళు ఎవరితో అఫిలియేట్ అయినారంటే వాళ్ళు గూగుల్తో అఫిలియేట్ అయినారంట. గూగుల్ డైరెక్ట్ మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోలేదు. సో రేపొద్దున అదానికి గూగుల్కు పడక వాళ్ళు వెళ్ళిపోయినా మనం ఏమీ చేయలేం. నారా లోకేష్ కానీ చంద్రబాబు కానీ పీకేది ఏమీ లేదు, ఎందుకంటే మన ప్రభుత్వంతో ఒప్పందం లేదు కదా. సావు కబురు సల్లగా చెప్పినట్టు అక్టోబర్లోనే ఇవన్నీ జరిగి మొన్న ఫిబ్రవరిలో ఏమంటాడు, బూత్ కిట్టు చేత ఒక వార్త రాయిస్తాడు. గూగుల్ వాళ్ళు ఫోన్ కాదు లెటర్ రాసినారంట, భూములన్నీ కూడా అదాని వాళ్ళ పేరు మీద ఇచ్చేయమని. అదాని వాళ్ళ పేరు మీద భూములు ఇవ్వాలని అక్టోబర్లో డిసైడ్ అయ్యారు. దానికి ఒక జీవో కూడా రిలీజ్ చేశారు, జీవో ఎంఎస్ నెంబర్ 40. సో దాని ప్రకారం గుర్తించిన భూమిని జీవో ఎంఎస్ నెంబర్ 66 డిసెంబర్ 2వ తేదీ కట్టబెట్టాడు. సో అసలు గూగుల్ని మేము ఎట్లా తరిమేయగలము? గూగుల్ని తరిమేయాలి అంటే మేము కోర్టులో ఏమని కేసేస్తాం అబ్బా? కోర్టులో ఏమని కేసేస్తాం? ఇప్పుడు గూగుల్ని తరిమేయండి అంటే కోర్టు అడుగుతుంది, గూగుల్ ఒప్పందం చేసుకున్నట్టు ఏమైనా ఉందా, డాక్యుమెంట్ మీ దగ్గర ఉందా అని. ఎవడు సృష్టించగలడు? ప్రభుత్వం చూపిస్తే కదా డాక్యుమెంటు. గూగుల్తో ఒప్పందం చేసుకున్నట్టు డాక్యుమెంట్ చూపిస్తే కదా. ఏ విధంగా ఒప్పందం చేసుకున్నారు? ఒక్క ఒప్పంద పత్రం ఉందా, ఒక మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఉందా, లేకపోతే ఒక అధికారిక డాక్యుమెంట్ ఏదైనా ఉందా? మీరే చూడండి, పాయింట్ నెంబర్ 9లో ఏం చెప్తున్నారు చదవండి. రాయిడన్ అండ్ ఇట్స్ అఫిలియేట్స్ ఇంక్లూడింగ్ గూగుల్ క్లౌడ్ రిమైన్ డీప్లీ కమిటెడ్ టు ద ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక చిన్న లైన్ అంతే. అండ్ 9A అది. 9Bలో వచ్చేసి ఆల్ కన్స్ట్రక్షన్స్ విల్ అడ్హియర్ టు గ్లోబల్ డేటా సెంటర్ స్టాండర్డ్స్ అలైన్ విత్ గూగుల్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ అని రాశారు. పాయింట్ నెంబర్ Dలో దిస్ ప్రాజెక్ట్ విల్ బి బిల్డ్ టు ద సేమ్ ఎగ్జాక్టింగ్ స్టాండర్డ్స్ దట్ పవర్ గూగుల్ సర్వీసెస్ లైక్ సెర్చ్, యూట్యూబ్ అండ్ వర్క్ స్పేస్. సో మేము గూగుల్తో ఒప్పందం చేసుకున్నాము, గూగుల్ ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి పెడుతుంది, ఒకవేళ పెట్టకపోతే ఏంది, సొగమే పెడితే ఏంది, లేకపోతే మధ్యలో ఆపేస్తే ఏంది, వెళ్ళిపోతే ఏంది, ఇది ఏమీ లేదు. మన రాష్ట్ర ప్రభుత్వానికి ఎవరితో అయినా ఒప్పందం ఉంది అంటే రాయడన్ వాళ్ళతో. ఇప్పుడు రాయడన్ వాళ్ళకు ఈ కాంట్రాక్టు లేకపోతే ఈ ప్రాజెక్టు ఫస్ట్ పచ్చజెండా ఊపి ఓకే చేసింది ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇంకా మేము ఎవరి మీద కేసు వేయాలా? ఇప్పుడు నారా లోకేష్ సెల్ఫ్ గోల్ కాదండి, మేము గూగుల్ని తరిమేయాలనుకుంటాం. అసలు గూగుల్ని తరిమేయడానికి అది ఉంటే కదా ఇడా. ఎవరితో ఒప్పందం చేసుకుంది? ఒక ఒప్పంద పత్రం చూపి నారా లోకేష్కు దమ్ ధైర్యం ఉంటే సొట్టకూతలు కాకోకుండా, సొల్లు కబుర్లు కాకోకుండా నువ్వు మాట్లాడేది నిజమంటే నారా లోకేష్కి ఓపెన్ ఛాలెంజ్. మన రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసమే మేము అడుగుతున్నాం. నారా లోకేష్, నువ్వు గూగుల్తో చేసుకున్న ఒప్పంద పత్రాన్ని ఇప్పటికైనా బయటపెట్టు. అదేమి నువ్వు హెరిటేజ్లో చేసుకున్న ఒప్పందాల గురించి అడగట్లే. రాష్ట్ర ప్రభుత్వం గూగుల్తో చేసుకున్న ఒప్పందాలని బయటపెట్టు. గూగుల్ వాళ్ళు ఒకవేళ పెట్టుబడి పెట్టుకోకుండా వెళ్ళిపోతే ఏం పనిష్మెంట్ వాళ్ళకు, లేకపోతే సగం పెట్టుబడి పెట్టిపోతే ఏం పనిష్మెంటు? పనిష్మెంట్ అంటే పనిష్మెంట్ కాదు, ఏదో ఒకటి ఉండాలి కదండి. ఇప్పుడు మనకు గ్యారంటీ. ఇప్పుడు మనము డబ్బులు తీసుకోవాలనుకోండి, బ్యాంకుకి వెళ్ళి బ్యాంక్ కూడా ఊరికి ఇస్తాడా? నువ్వు అంతా తెలుసు, నీకు అన్ని హిస్టరీ తెలిసినా నీకు ఊరికే ఇస్తాడా? ఏమి ఇవ్వడు కదా. ఏమైనా ఒక గ్యారంటీ పెట్టబ్బా, నీ నగలో లేకపోతే నీ ఆస్తి పేపర్లు పెట్టు, నీకు డబ్బులు ఇస్తామంటారు. అలా మనం భూమి ఇస్తున్నాం, మన విలువైన భూమిని గూగుల్ వాళ్ళకి ఇస్తున్నాం నారా లోకేష్ ప్రకారం. ఆ గూగుల్ వాడు గన
పూర్తిగా పెట్టుబడి పెట్టకోకపోతే ఏంటి అనేది ప్లాన్ బి, ప్లాన్ సి, ప్లాన్ ఏదో ఒకటి ఉంటాయి కదండి గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం. అలాంటి ఒప్పంద పత్రాలు ఏమైనా ఉన్నాయా? బయట పెట్టగలవా నారా లోకేష్? నువ్వు ఒప్పందమే చేసుకోలేవు గూగుల్తో. మేము ఆ గూగుల్ ఉండకూడదని చెప్పేసి మేము కోర్టులో కేసు ఇస్తామా? మాట్లాడడానికి మీనింగ్ ఉండాలి నారా లోకేష్. ఇప్పుడు జీవోలు గవర్నమెంట్ రిలీజ్ చేస్తారండి. జీవో అంటేనే గవర్నమెంట్ ఆర్డర్. ఆ జీవో చూపించి నేను మాట్లాడుతున్నా. ఇంకా కొత్త జీవోలు ఏమైనా వచ్చినాయేమో చెప్పమను. బూత్ కిట్ రాసిన వార్త కూడా నేను అది కూడా వీడియో చేశా. ఫిబ్రవరిలో ఏమన్నా రాసినాడు, గూగుల్ వాళ్ళు చెప్పినారంట, మెయిల్ పెట్టినారంట, మాకొద్దు భూములు అదానికే రాయిచ్చేసామని. కాబట్టి వీళ్ళు అదానికి ఎప్పుడు ఫిబ్రవరిలో 2026 ఫిబ్రవరిలో గూగుల్ వాళ్ళు లెటర్ రాస్తే 2025 అక్టోబర్లో భూములు ఇచ్చేసినారంట అదాని వాళ్ళకి. ఈనేవాడుంటే ఈగ ఈ మానం దొలిందని చెప్తారు అబ్బా కొడుకులు. అట్ట చెప్పినా పర్వాలే, ఆ ఈగకు ట్రైనింగ్ ఇచ్చింది మేమే అంటారు. ఆడే వచ్చింది అసలు చిక్కు. అసలు గూగుల్తో ఒప్పందమే లేదు. ఆ గూగుల్తో ఒప్పందం ఉండకూడదని మేము కేసు వేసినామంట.